సమంత రూత్ ప్రభు ప్రస్తుతం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కారణాలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె తాజాగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, మరోవైపు సోషల్ మీడియాలో ఆమె గర్భవతి అనే సరికొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె భర్త దర్శకుడు రాజ్ నిడిమోర్తో కలిసి ఇటీవల హాజరైన ఒక వేడుకకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయంపై సమంత దంపతులు స్పందించినప్పటికీ, అభిమానులు మాత్రం గతంలో ఆమె తల్లి కావడం గురించి మాట్లాడిన పాత వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. స్క్రీన్ మ్యాగజైన్ సమంత ఒక కుటుంబంగా మారడంపై తనకున్న ఆశలను ముక్కుసూటిగా పంచుకున్నారు. 2018లో నటుడు నాగ చైతన్యతో వివాహం జరిగిన కొద్ది రోజులకి ఆమెకు మాతృత్వం మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి పదే ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాంటి ఒక ఇంటర్వ్యూలో తాము మొదటి బిడ్డను ఎప్పుడు ఆహ్వానించాలనే టైం లైన్ గురించి చైతన్యతో ఇప్పటికే చర్చించినట్లు సమంత వెల్లడించారు. ఆ విషయాన్ని ఆమె చాలా సరదాగా చెప్తూ, డేట్ ఖరారైంది, మేము అనుకున్న డేట్ ప్రకారమే అంతా జరిగిపోతున్నట్లుగా ఉంది కదూ, కానీ నాగ చైతన్య మాత్రం మేము అనుకున్న తేదీకి అంతా జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాడు. ఏదేమైనా మేము ఎప్పుడు బిడ్డను కనాలనే టైంలను మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకున్నామని అన్నారు. అదే సంభాషణలో బిడ్డ పుట్టిన తర్వాత తన వృత్తిపరమైన ప్రాధాన్యతలను పూర్తిగా మారిపోతాయని సమంత వివరించారు. బిడ్డ పుట్టిన మొదటి కొన్ని సంవత్సరాలు పూర్తిగా మాతృత్వానికి అంకితం చేయాలని భావిస్తున్నట్లు ఆమె అంగీకరించారు. నాకు బిడ్డ పుట్టినప్పుడు నా బిడ్డ నా ప్రపంచం అవుతుంది. వర్కింగ్ మదర్స్ అంటే నాకు చాలా గౌరవం. నా చిన్నతనం అంతా గొప్పగా ఏమీ లేదు. నీలిమ మాట్లాడుతూ, గతంలో మా నాన్నగారు దర్శకుడు గుణశేఖర్ గారు, నేను కలిసి శాంకుతలం కథ కోసం సమంతకు సంప్రదించినప్పుడు ఆమెకి కథ బాగా నచ్చింది. కానీ ఆమె ఒక కండిషన్ పెట్టారు. తను ఈ పాత్రను అంగీకరిస్తే షూటింగ్ గరిష్టంగా ఈ ఏడాది జూలై నెల ఆగస్టు కల్లా పూర్తి కావాలని చెప్పారు. త్వరలోనే తన ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని, తల్లి కావాలని అనుకుంటున్నట్లు, అదే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె మాకు చెప్పారు అని వెల్లడించారు. నటన నుండి ఆమె తీసుకునే ముందు సమంత శాకుంతల చిత్రాన్ని తన చివరి ప్రాజెక్టుగా భావించారని నిర్మాత వివరించారు. అయితే జీవితం మరో మలుపు తిరిగింది. సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య 4 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో విడిపోయారు. ఆ తర్వాత చైతన్య నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకోగా, సమంత 2025 డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడుమోర్ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సమంత వ్యక్తిగత జీవితంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఆమె గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.